ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం ఆగస్టు నెల 8వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానంలో పంపినారు. అదేమనగా సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనములో ఇలా వ్రాయబడింది. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. మరొక దేవుని వాక్యము ఇలా వ్రాయబడింది. కీర్తనలు 63వ దావీదు కీర్తన 3వ చరణంలో ఇలా వ్రాయబడింది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యములు తండ్రి దేవుడు దీవించునుగాక. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాది దేవ, మీకే వందనములు. గడిచిన రాత్రికాలం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమందు మేము చేయించిన ప్రయాణంలో కానీ పనులలో కానీ మాకు తోడై ఉండండి. ఎటువంటి అలసటను, ఎటువంటి అనారోగ్యమును మాపై గురి చేయకుండా దురాత్మ శక్తుల నుంచి మమ్మల్ని కాపాడండి. ఈ రోజున పుట్టినరోజు జరుపుకున్న వారికి నూతనమైన దయక్రీటమును, నూతనమైన కాపుదలనిచ్చి నూతనమైన బ్రతుకును వారికి దయచేయండి. నూతనమైన ఆయుష్ను వారికి ఇవ్వండి. అలాగే ఈ రోజున వివాహం చేసుకున్న వారు కానీ, వివాహ రోజున చేసుకున్న వారికి కానీ వారికి నూతనమైన శుభాకాంక్షలు, నూతనమైన జీవితమును, క్రొత్త జీవితమును ఇచ్చి వారి ఇరువురు ఫలించి అభివృద్ధి పొందడానికి గర్భఫలం అనే బహుమానమును వారికి దయచేయండి. అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఆశపడిచిన వారికి, నూతన గృహంలోకి ఈ రోజున వెళ్ళి వారికి శుభాకాంక్షలు తెలియజేసి పరిశుద్ధాత్మ కంచెను వారి ఇంటిలో వారిలో ఉంచి ఆ గృహంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నీ యొక్క నామంలో కుటుంబ ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి అటువంటి జ్ఞానమును వారికి దయచేయండి. అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు. వారి అనారోగ్యమును యేసు నామమును తొలగించి సంపూర్ణమైన స్వస్థతను వారికి దయచేయండి. వారికి పరిచయం చేసిన ఇరుగుపొరి వారు కానీ, కుటుంబస్తులు కానీ, డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ఆర్ఎంపీ డాక్టర్లు కానీ, హాస్పిటల్ సిబ్బంది వారు కానీ అందరినీ ప్రేమతో కాపాడండి. వారికి జ్ఞానం ఇవ్వండి, వారిని ఆశీర్వదించండి. వారు త్వరగా కోలుకునేటట్టు వారికి మంచి వైద్యమును ఇప్పించండి. అలాగే తండ్రి అనేక చోట్లకు వలస వెళుచున్నారు నా సోదరులు, నా సోదరిమణులు, ఎంతోమంది బిడ్డలు తండ్రి వారి చదువుల నిమిత్తం కానీ, ఉద్యోగాల నిమిత్తం కానీ అనేక దేశాలకు వెళుచున్నారు. ఫారిన్ దేశాలకు, గల్ఫ్ దేశాలకు అనేక చోట్లకు వెళుచున్నారు. వారి ప్రయాణంలో సుఖమైన ప్రయాణంను, సంతోషమైన ప్రయాణంను, ఆరోగ్యమైన ప్రయాణం వారికి ఇచ్చి క్షేమంగా చేరవలసిన గమ్యస్థానానికి వారిని చేర్చండి. వారికి తోడై ఉండండి, వారికి నీడగా ఉండి ఆరోగ్యము దయచేయండి. వారి యజమానులతో పనిచేయుచుగా జ్ఞానం కలిగి, సమాధానం కలిగి పనిచేయడానికి సహాయం తెచ్చేయండి. అలాగే ప్రతి ఒక్క బిడ్డకి ఆయురారోగ్యం దయచేస్తారని వారి కష్టార్జితమును దీవించండి, ఫలింపచేయండి, అభివృద్ధిపరచండి. వారు అనేకమైన ఉన్నత స్థాయిలో నిలవడానికి వారికి ఆ కృపను ఇస్తారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనం తెలియజేస్తున్నారు. ఈ వాక్యమును అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.